ఆఫీస్ ఇన్ఫోసిస్. సైడ్కి వెళ్ళామంటారు, కన్స్ట్రక్షన్ జరుగుతుందని. సో వెళ్తున్నాం. నెక్స్ట్ 10 minutesలో చూద్దాం మన ఆఫీస్ అనేది ఎలా ఉంటుంది అని. సో ఇది ఎంట్రీ. ఇక్కడ కరెక్ట్గా చూస్తే వెహికల్స్ రావాలన్నా ఐడి కార్డ్ స్కాన్ చేయాలి. అండ్ అక్కడ సీసీ కెమెరా కూడా ఉంటాయి, కరెక్ట్గా ఉండాలి. సో సెక్టర్ రూల్స్ we need to follow. అండ్ ఎస్, చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది ఇన్ఫోసిస్. నడవడానికి కిలోమీటర్ అనిపిస్తుంది. ఎంట్రన్స్కి ఎంట్రన్స్ అనుకుంటున్నారు, ఇది జస్ట్ బయట ఎంట్రన్స్ అండ్ లోపల మరో ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ లాగా నడుచుకుంటున్న పోవాలి, లేకపోతే సైకిల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అందరు సైకిల్స్ వేసుకొని వెళ్ళిపోయారు. ఇది సైకిల్ స్టాండ్. లెట్స్ అటు సైడ్ ఉన్నాయి సైకిల్స్, బట్ అటు సైడ్ వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ తీసుకొచ్చి అక్కడికి వెళ్ళాలంటే అదిలే నడుచుకుంటూ పోదాం అనిపిస్తుంది బెస్ట్. ఇన్ఫోసిస్ వెహికల్స్ కూడా ఉంటాయి, బట్ అవి ఛార్జబుల్. అంత డబ్బులు పెట్టుకొని మనం వెళ్ళలేం కాబట్టి బై వాక్, బై లిఫ్ట్, బై ఆటో, బై బస్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా బస్సులో వెళ్తే కరెక్ట్గా మన ఆఫీస్ ముందు, క్యాబిన్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ ముందు కాదు కానీ కొంచెం దూరంగా పెంచుతారు. అలా కాకపోతే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో నా జర్నీ ఇన్ఫోసిస్లో ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, ఐ వాజ్ ఏ 2021 పాస్ అవుట్ స్టూడెంట్. అండ్ ఆల్ యూ నో, కోవిడ్ ఉంది. సో మా క్లాసెస్ అంతా జరగలేదు. జరిగినా పెద్ద నేను పోలేదు అనుకున్నా, వేరే విషయం. సో ఎలాగోలాగా పాస్ అయిపోయి, అంటే కాపీ అయితే కొట్టలేదు, రాసి పాస్ అయిపోయినా. సో పాస్ అయిపోయిన తర్వాత మనకు సబ్జెక్ట్ ఏం రాదు కాబట్టి ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఒక 3 months కోచింగ్ తీసుకొని ఒక 20 ఇంటర్వ్యూలు వేస్తే దాన్ని 3 jobs అయితే రిజెక్ట్ చేసేసి, బికాస్ ఎంఎన్సీ కాదు కాబట్టి. సో ఎంఎన్సీ కంపెనీలోనే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, లైక్ వర్క్ ప్రెషర్ అంత ఉండదు, అంత పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు. సో ఎంఎన్సీ వచ్చిందని చెప్పేసి దీంట్లో జాయిన్ అయిపోయినా. జాయిన్ అయింది వచ్చేసి 2022 జూన్, 2020 జూన్ టు 2023 జూన్ వరకు నాకు ప్రాజెక్ట్ అనేది లేదు. దిస్ 1 year, ఎంటైర్ 1 year నేను బెంచ్లో అయితే లేను. ఫస్ట్ 3 months కోచింగ్ ఇచ్చారు. అండ్ ఆ కోచింగ్ తర్వాత ఏమైంది, ఒక ఎగ్జామ్ పెట్టిరు, ఫెయిల్ అయినా, మళ్ళీ పెట్టిరు, మళ్ళీ ఫెయిల్ అయినా, 3 times ఫెయిల్ అయినా. సో 4th time ఎట్లా అట్లా పాస్ అయినా. సో పాస్ అయిన తర్వాత ఓకే, ఈ క్యాండిడేట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని చెప్పేసి ఇన్ఫోసిస్లో ఉండడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు అన్నట్టు. సో డిసెంబర్ ఆర్ నవంబర్ ఆ టైంలో నాకు ఓకే కోచింగ్, ఎగ్జామ్ పాస్ అయిపోయాడు కాబట్టి తను ఇవ్వండి అని చెప్పేసి బెంచ్లో వేశారు. సో ఫ్రమ్ అరౌండ్ 6 months అనుకుంటా నేను బెంచ్లోనే ఉన్నా. 6 months తర్వాత నాకు ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ప్రాజెక్ట్ వచ్చింది కానీ బట్ అది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాదు. నాకేం డెవలప్మెంట్ మీద మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఆ తోపు నువ్వు అన్నట్టు ప్రిపేర్ చేసేసి ఒక సపోర్ట్ ప్రాజెక్టులు ఇచ్చేసారు. నాకేం అర్థం కాలే. సరే ఏదో ఒకటి ప్రాజెక్ట్ లేకపోతే జాబ్ తీసి పడేస్తారంట. ఇంటి బెంచ్లో ఉండి మనల్ని చూడడం ఇవ్వడానికి వాళ్ళు కూడా ఒట్టి ఏం లేరు కదా. సో ఏదో ఒకటి అని చెప్పేసి మనకు ప్రాజెక్ట్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఎంజాయ్ చేసుకుంటూ తీసుకున్నా, యాక్సెప్ట్ చేసిన. అండ్ ఆ ప్రాజెక్ట్లో అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నా. సమ్ 1.5 years అవుతుంది, ఇంక ఎక్కువనే అవుతుంది ప్రజెంట్కి. బట్ టోటల్గా ఇప్పుడు 2.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్. దాంట్లో 1.5 year ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్. బయటికి వెళ్ళి మనం నాకు 3 months ట్రైనింగ్ ఇచ్చారు. మిగతా అంతా నేను 3 ప్రాజెక్టులు చేసిన అని చెప్పుకుంటే కానీ ఇంకొకటి జాబ్ ఇవ్వడు. సో చూడాలి, ఇంకా జాబ్స్ ఇచ్చడానికి ట్రయల్స్ చేయాలి. లేకపోతే మనకి ఇప్పుడు ఇదే పొజిషన్లో ఉండమంటే జరగని పని. అండ్ వాట్ నెక్స్ట్, ఇన్ఫోసిస్లోకి రావాలంటే స్కిల్స్ ఏం కావాలి. నాట్ ఓన్లీ ఇన్ఫోసిస్, మీకు ఏ సాఫ్ట్వేర్ జాబ్ కావాలన్నా కావాల్సిన మెయిన్ అండ్
మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, నాట్ అడ్వాంటేజెస్, మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి. అండ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో బాగుంటే, అండ్ ఒక ప్రోగ్రామ్ స్కిల్, ఎనీ ప్రోగ్రామ్, సి కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఏదో ఒక ప్రోగ్రామ్ వచ్చి ఉండాలి. అండ్ ఇవి రెండు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అంతే. ఈ మూడు ఉంటే చాలు, ఒక ఫ్రెషర్కి జాబ్ కొట్టడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. MNC కంపెనీలో అయినా ఆర్ నార్మల్ కంపెనీలో అయినా. బట్ భయపడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు నిజంగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అంటే స్కిల్స్ నేర్చుకుంటూ ఒక 20 to 25 ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వండి. ఆల్మోస్ట్ మీరు ఖచ్చితంగా దాంట్లో సెలెక్ట్ అవుతారు. 1-2 ఇంటర్వ్యూస్ ఇచ్చేసిన ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను రావట్లేదు అంటే అది ఎప్పటికీ రాదు. సో ఒక 20 to 25 ఇంటర్వ్యూస్ ఇస్తే మీకు ఆటోమేటిక్గా స్ట్రక్చర్ అనేది అర్థమైపోతుంది, వాట్ దే నీడ్ అనేది. సో వాట్ దే నీడ్ అనేది మీరు ఐడెంటిఫై చేశారంటే దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. సో ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వండి, ఆటోమేటిక్గా మీకు జాబ్ వచ్చేస్తుంది. సో లాగిన్ అవ్వడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పటి వరకు చేసింది జస్ట్ వామప్ అన్నట్టు ఎంట్రన్స్లో. ఇది బస్ బే. బస్సులో వచ్చే అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ లాగిన్, ఇది లాగిన్ ఏరియా. సో బస్ బే నుండి ఇలా లాగిన్ ఏరియాకి రావాలి. అండ్ మనం ఇక్కడ లాగిన్ కూడా చేయాలి. లైక్ వాట్, లాగిన్ చేసి ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట బ్యాగులు, ఏమన్నా ఎక్స్టర్నల్ తెస్తున్నాం అనేది. సో బ్యాగ్ తీసుకొని అక్కడ లాగిన్ టైం చూసుకొని అలా నడుచుకుంటూ వెళ్తే కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి రాచాటి, చాలా బాగుంటాయి. కాకపోతే మనకు కావాల్సిన బిల్డింగ్ ఒక్కటే దూరంగా ఉంటుంది, మిగతా అన్ని దగ్గరనే ఉంటాయి. సో ఇది ఒక అండర్ గ్రౌండ్ ఏరియా లాగా ఉంటుంది, బట్ బాగుంటుంది. ఇక్కడ వరకు వచ్చిన ప్రాజెక్ట్ దొరకబట్టుకోవడం అనేది ఇన్ఫోసిస్లో అంటే ఒక ఫ్రెషర్కి చాలా కష్టమైన పని. అంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ఇంకా బెంచ్లో ఉన్నారు, వాళ్ళకి రీస్కిల్లింగ్ మీద రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ మీద అప్స్కిల్లింగ్ చాలా జరిగినాయి. చాలామందిని తీసేసినప్పటికీ స్టిల్ చాలామందికి ఇంకా ప్రాజెక్ట్ రాలేదు. అలా రాని వాళ్ళందరికీ ఇంకా భయం ఉంటుంది. నాకు ప్రాజెక్ట్ వచ్చింది అండ్ ఈజీగా ఉంది కాబట్టి ఇట్స్ ఫైన్, ఒక టెన్షన్ అనేది ఉండదు అన్నట్టు. బట్ ప్రాజెక్ట్ ఉంటే వర్క్ చేయాలి, బెంచ్లో ఉంటే అవసరం లేదు కదా, అంతే. ఇటు వెళ్తే 18th బిల్డింగ్, 19th బిల్డింగ్, 20th, చాలా బిల్డింగ్స్ ఉంటాయి. మనకు స్ట్రైట్గా లాస్ట్లో ఒక 9th బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో ఫుడ్ మాత్రం బాగుంటుంది అండ్ డబ్బులు ఇచ్చేది కానీ వాళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ ఒకసారి అక్కడ లాగిన్ చేసామంటే అయిపోయింది. అప్పటి నుండి మళ్ళీ అక్కడ లాగౌట్ చేసేంత వరకు టైం క్యాల్కులేట్ అవుతుంది. ఆ క్యాల్కులేషన్ టైంనే మనకు అటెండెన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ చాలా పీస్ఫుల్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆడుకునే గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఒకటి తప్ప, అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మీరు సాఫ్ట్వేర్కి రావాలనుకుంటే నాన్ ఐటీ అయినా రావచ్చు, చాలామంది ఉన్నారు నాన్ ఐటీ వాళ్ళు కూడా. అంత పర్టికులర్గా ఏమి ఉండదు. సో ఇదే మన 7th బిల్డింగ్. 7 మీన్స్ తాలా ఫర్ ఎ రీజన్. సో నేను ఎప్పటికి ఇందులోకి వెళ్తా, బట్ ఇప్పుడు కొంచెం ఆకలి అవుతుంది కాబట్టి 9th బిల్డింగ్ ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి కొంచెం అట్లా తినేసి దాన్ని బట్టి ఆ తర్వాత సంగతి అందిద్దాం.
ప్రజెంట్ టైం ఎంత అవుతుంది? 10:30 అవుతుంది. ఈ టైంకి నా లాగిన్. సో లాగౌట్ ఎప్పుడు? 6:30 తర్వాత. అందరికి ఇదే టైమింగ్స్ ఉంటాయి కదా, నైట్ షిఫ్ట్, కొంతమంది ఈవినింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి కదా. సో ఎవరి టైమింగ్ వాళ్ళది. నేను చెప్పిన టైమింగ్ మాత్రమే పట్టించుకోండి. ఇప్పుడు ఫుడ్ కోర్ట్లోకి వెళ్దాం. ఇదే మా ఫుడ్ కోర్ట్. ఇక్కడ టికెట్ తీసుకొని ఫుడ్ ఇచ్చి కూడా చూపిస్తే వాళ్ళు ఫుడ్ ఇచ్చేస్తారు. ఆ ఫుడ్ని మనం తినిపెట్టాలి. బట్ ఇక్కడ ఏముంది అనేది ఇంపార్టెంట్. వీడికి వచ్చేసి మన లిస్ట్ చూస్తే పోహా, సేమియా బాత్, అంటే సేమియా ఉప్మా, ఇడ్లీ, మైసూర్ బజ్జీ. ప్రైసెస్ చూసారా ఎలా ఉన్నాయో? అన్నీ బాగానే ఉన్నాయి కానీ తినాలన్న మూడు, ఉత్సాహం రెండు మాత్రం లేవు. సో డైరెక్ట్గా లంచ్ చేసేద్దాం. ఈరోజు ఒక్క రోజుకి మన టిఫిన్ స్కిప్. అందరూ జంటలుగా తిరుగుతా అంటే మనకు మాత్రం జంట లేదని అస్సలు బాధపడద్దు. ఆటోమేటిక్గా ఎవరో ఒకరు సెట్ అవుతారు. సో బ్యాక్ టు 7th బిల్డింగ్ అండ్ ఓపెన్ ల్యాప్టాప్ అండ్ డూ వర్క్. సో మళ్ళీ 6:30కి ఒక బోరింగ్ లాగౌట్ చేసేసి వెళ్ళిపోవాలి. ఇంతే గ్యాస్ సాఫ్ట్వేర్ లైఫ్ అంటే. థ్యాంక్ యూ.